మృతులలో నుండి లేచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సహోదరులందరికీ వందనములు. యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన మన తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు. మనము పరిశీలన చేయబోయే అంశము యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినది ఎవరు మరియు ఎందుకు? ఈ విషయమును గూర్చి, ఈ అంశమును గూర్చి పరిశీలన చేయవలసిన అవసరత ఉందా అని అంటే ఎంతైనా ఉంది అని చెప్పాలి. ఎందుకు అని అంటే ఈ భూమి మీద మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి వారిలో యేసుక్రీస్తు ఎవరో, ఆయనను మృతులలో నుండి లేపినది ఎవరో తెలియకనే మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఉండడం మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విషయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాము అని అంటే, తిమోతికి రాసినటువంటి పత్రికలో, తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనము చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగము, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని హెచ్చరించుచున్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరు అని అంటే దేవుడు ఇచ్చించుచున్నాడు. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. ఏమిటి దేవుని కోరిక? ఏమిటి దేవుని యొక్క ఇచ్ఛ? ఏమిటి దేవుని యొక్క అభిలాష అని అంటే, మనుషులందరూ రక్షణ పొందాలి అంటున్నాడు. రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి అంటూ ఉన్నాడు. ఇది అని వ్రాయబడి ఉంది. ఇది దేవుని యొక్క కోరిక. దేవుని యొక్క కోరిక ఏమిటి అని అంటే, మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షణ అని అంటే, మనమై ఉన్న ఆత్మ నశించిపోకుండగా అంటే, నరకానికి పోకుండగా నిత్యజీవము అని మరి యూదా రాసినటువంటి పత్రికలో 23వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అగ్నిలోనూ లాగినట్టు కొందరిని రక్షించుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి తప్పింపబడే వారముగా మనము రక్షణ పొందాలి. నశించకుండగా అంటే నరకానికి పోకుండగా రక్షణ పొందాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క కోరిక మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. మరి నేటి కాలంలో మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి వారు యేసుక్రీస్తు ఎవరో, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినది ఎవరో తెలియకనే మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఉన్నారు. మరి యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినది ఎవరు అనంటే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపెను.
అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఎందుకు ఈ విషయాన్ని మనం గ్రహించాలి? ఎందుకు మనము ఈ విషయాన్ని తెలుసుకోవాలి? ఎందుకు మనము ఈ విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే, యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో, నిత్య జీవము అనుగ్రహింతును అనున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అనే మాటను మనం చూస్తున్నాం. అంటే దేవుడు చేసినటువంటి వాగ్దానము ఏమిటి అని అంటే, నిత్య జీవము అనుగ్రహిస్తాను అనున్నదియే దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అని అంటే, మరి మనము యేసుక్రీస్తు ఎవరో, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినది ఎవరో తెలుసుకోవాలి. ఎందుకనంటే, తెలుసుకోవాలా? దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అని అంటే, యేసుక్రీస్తు ఎవరో, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినది ఎవరో మనం తెలుసుకోవాలా అని అంటే తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే, ఇక్కడ యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అనే మాటను మనం చూస్తున్నాం. అద్వితీయ సత్య దేవుడు ఎవరో, ఆయన పంపగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి. అప్పుడే దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవాన్ని మనము పొందుకొనగలము అని వాక్యం చెబుతుంది. యేసుక్రీస్తు దేవునితో మాట్లాడుతూ, దేవునికి ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నాడు, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అంటూ ఉన్నాడు. మరి మనము యేసుక్రీస్తు ఎవరో, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినది ఎవరో మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మరి యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినది ఎవరు అని అంటే, అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 1వ వచనంలో మనము చూసినట్లయితే, మరి ఇక్కడ ఈ అపోస్తులుడైన పౌలు అపోస్తులునిగా నియమింపబడ్డాడు. పౌలు అపోస్తులునిగా నియమింపబడ్డాడు. ఎవరెవరి చేత అని అంటే, ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలన చేసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము, మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమించిన పౌలను నేను అంటున్నాడు. పౌలు గలతీలో ఉన్నటువంటి సంగతి ఏమిటి అంటే, నేను అపోస్తలునిగా నియమింపబడ్డాను, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన సువార్త, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము మరణమునకు అప్పగింపబడుట, సమాధి చేయబడుట, 3వ దినమున లేపబడుట, ఆ సువార్తను గూర్చి ప్రకటించడానికి అపోస్తలునిగా నియమింపబడిన పౌలు రాస్తూ చెబుతూ ఉన్నాడు, నేను అపోస్తలునిగా నియమింపబడ్డాను. ఎవరెవరి వలన అనంటే, యేసుక్రీస్తు వలనను అంటున్నాడు. యేసుక్రీస్తు వలనను, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వలనను, ఆయనను, ఆ యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అంటున్నాడు.
యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినది ఎవరు? తండ్రి అయిన దేవుడు. పౌలు యేసుక్రీస్తు వలనను ఆ యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలునిగా నియమింపబడ్డాడు. ఎవరెవరి వలన? యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన. యేసుక్రీస్తు వలన మరియు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తలునిగా యేసుక్రీస్తును గూర్చిన సువార్త, సిలువను గూర్చినటువంటి వార్త ప్రకటించడానికి, దేవుని శక్తి అయి ఉన్నటువంటి సువార్తను ప్రకటించడానికి, దేని వలనైతే యేసుక్రీస్తు జీవాన్ని, అక్షయతను వెలుగులోనికి తెచ్చెనో ఆ సువార్తను ప్రకటించడానికి అపోస్తలునిగా నియమింపబడ్డాడు పౌలు. మరి యేసుక్రీస్తు చేత అపోస్తలునిగా పౌలు నియమింపబడ్డాడు. సువార్త ప్రకటించడానికి పంపబడ్డాడు. సువార్త ప్రకటించడానికి పంపబడే యేసుక్రీస్తు చేత పంపబడే సందర్భంలో జరిగినటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు పౌలుతో చెబుతూ ఉన్నాడు. ఏమని అంటే, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అని చెప్పెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అపోస్తలుడైన పౌలును అపోస్తలునిగా నియమించి సువార్తను ప్రకటించటానికి పంపించేటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నారు, నీవు నన్ను గూర్చిన సువార్తను ప్రకటించు. ఆ సువార్తను ప్రకటించినప్పుడు ఆ సువార్తను విని మారు మనసు నొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. అంటే పాపక్షమాపణ కలుగుతుంది, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది అని అంటే సువార్త ప్రకటన వలన యేసుక్రీస్తుని మరణ, సమాధి, పునరుద్ధానమును గూర్చినటువంటి వార్త వలన కన్నులు తెరవబడతాయి, పాపక్షమాపణ జరుగుతుంది. చీకటిలో నుండి దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడడం అనేది జరుగుతుంది. సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరగడం అనేది జరుగుతుంది. అంధకార సంబంధమైన అధికారంలో నుండి దేవుని కుమారుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడడం అనేది జరుగుతుంది. పాపక్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందుకోవడం అనేది జరుగుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు పౌలును అపోస్తలునిగా నియమించి మరి సువార్తను ప్రకటించటానికి పంపే సందర్భంలో మరి రాయబడినటువంటి ఆ సందర్భం గురించి రాయబడినటువంటి మాటలు మనం పరిశీలన చేసాం. మరి సువార్త ప్రకటన అనేది జరగాలి. సువార్త ప్రకటింపబడినప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడతాయి.
మనోనేత్రాలు వెలిగింపబడతాయి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త అంటూ ఉన్నాడు. సువార్త క్రీస్తు మహిమను కనుపరుస్తుంది. ఎవరి క్రీస్తు అని అంటే దేవుని స్వరూపి అని వ్రాయబడి ఉంది. దేవుని స్వరూపి, దేవుని స్వరూపాలు, దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు మహిమాస్వరూపి, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు సత్యస్వరూపి, దేవుడు నీతి స్వరూపి, దేవుడు మహిమాస్వరూపి. మరి దేవుని స్వరూపము కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మహిమను కనుపరిచేది ఏంటి అని అంటే సువార్త. ఆ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ప్రకాశింపకుండగా, ఆ సువార్త ప్రకటింపబడకుండగా అడ్డుకునేవాడు ఒకడున్నాడు. వాడే అపవాది, వాడే సాతాను తన తంత్రముల చేత క్రీస్తు మహిమను కనుపరిచేటువంటి సువార్త ప్రకాశించకుండా చేస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటింపబడకుండా చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరో, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినది ఎవరో తెలుసుకొనకుండగా చేస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకొనకుండగా చేస్తూ ఉన్నాడు. ఎవడు వాడు? ఈ సువార్త ప్రకటింపబడకుండగా అడ్డుకునేది ఎవరు అని అంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసెను అని వ్రాయబడి ఉంది. మనోనేత్రాలకు గురుడితనం కలుగజేస్తూ ఉన్నాడు. ఎవడు? ఈ యుగ సంబంధమైన దేవత, అపవాది సాతాను తన కుయుక్తి చేత దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరిచేటువంటి సువార్త ప్రకటింపబడకుండా చేస్తూ ఉన్నాడు. మరి ఆ సువార్త ప్రకటింపబడినట్లయితే మనోనేత్రాలు వెలిగింపబడతాయి. మనోనేత్రాలు వెలిగింపబడితే ఏం జరుగుతుంది అని అంటే మనోనేత్రాలు వెలిగింపబడితే చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరగడం అనేది జరుగుతుంది. పాప క్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందుకోవడం అనేది జరుగుతుంది. మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి వారి పరిస్థితిని మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము 17వ వచనం నుండి 19వ వచనం వరకు, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటున్నాడు. మనోనేత్రాలు వెలిగింపబడినట్లయితే, క్రీస్తు మహిమను కనుపరిచే సువార్త ప్రకటింపబడినట్లయితే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచినటువంటి పిలుపు ఎంత గొప్పదో, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, ఆ నిరీక్షణ ఎట్టిదో, నిరీక్షణ పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందుకోవడం అనేది జరుగుతుంది. పరిశుద్ధపరచబడిన వారిలో పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందుకోవడం అనేది జరుగుతుంది. పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ఎట్టిదో. దేవుని యొక్క మహాత్మ్యము తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మనోనేత్రములు వెలిగింపబడినప్పుడు దేవుని యొక్క మహిమైశ్వర్యము, దేవుని యొక్క మహాత్మ్యము తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన ఎవరు?
మన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి ఎవరైనా అనంటే మహిమా స్వరూపియగు తండ్రి, మహిమా స్వరూపియగు తండ్రి. తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అంటున్నాడు. తర్వాత వచనం 20వ వచనం కూడా, ఆయన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన మన 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 ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి ఆ బలాతిశయమును బట్టి, ఏ బలాతిశయమును బట్టి? యేసుక్రీస్తునందు వినియోగపరిచినటువంటి బలాతిశయము, యేసుక్రీస్తునందు వినియోగపరిచినటువంటి బలాతిశయము. యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి వినియోగపరిచినటువంటి బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి అనే మాటను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినది ఎవరు? మహిమా స్వరూపియగు తండ్రి, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి యేసుక్రీస్తును మృతులలో నుండి లేపెను అనే విషయాన్ని మనం మరి గ్రహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని మనం ఎవరో, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినది ఎవరో మనం గ్రహించగలుగుతాం. మన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేశాడు అపవాది. ఆ గ్రుడ్డితనము తొలగింపబడాలి అనంటే యేసుక్రీస్తును గూర్చిన సువార్త, సిలువను గూర్చినటువంటి వార్త, దేవుని స్వరూపి అయి ఉన్న యేసుక్రీస్తు యొక్క మహిమను కనుపరిచేటువంటి సువార్త ప్రకటింపబడాలి. ప్రకటింపబడినప్పుడు యేసుక్రీస్తు ఎవరో, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినది ఎవరో మనము తెలుసుకొనగలము. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవానికి మనము పాత్రులము కాగలము. యేసుక్రీస్తును లేపినది ఎవరు? అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనంలో, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాటను చూసినట్లయితే, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అంటున్నాడు. అందుకు మేము సాక్షులము. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానమును గూర్చినటువంటి సాక్షులు అపోస్తలులు ప్రకటించినటువంటి సువార్త. మీరు జీవాధిపతిని చంపితిరి, ఆయనను, ఆ యేసుక్రీస్తును మృతులలో నుండి లేపెను అంటున్నారు. యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినది ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. 4వ అధ్యాయము 10వ వచనంలో ఎలా జరిగింది ఇదంతా? యేసుక్రీస్తుని శిలువ మరణము ఎలా జరిగింది అని అంటే అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట 23-24 వచనాలలో, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి యేసుక్రీస్తు ప్రభువారు శిలువకు అప్పగింపబడడం అనేది దేనిని అనుసరించి జరిగింది అంటే దేవుడు నిశ్చయించినటువంటి సంకల్పమును అనుసరించి జరిగింది. దేవుని భవిష్యత్ జ్ఞానమును అనుసరించి జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడుట, శిలువ మరణము పొందుట, సమాధి చేయబడుట, ఆయన పునరుద్ధానము, ఆయన తిరిగి లేచుట దేవుని భవిష్యత్ జ్ఞానమును అనుసరించి జరిగింది. దేవుని సంకల్పమును అనుసరించి జరిగింది. దేవుని సంకల్పము నెరవేర్పులో భాగంగా యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడడం అనేది జరిగింది.
శిలువ మరణము పొందడం జరిగింది, సమాధి చేయబడడం జరిగింది, తిరిగి లేపబడడం అనేది జరిగింది. దేనిని బట్టి అంటే దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, దేవుడు నిశ్చయించినటువంటి సంకల్పమును బట్టి. అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అని వ్రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, మరణానికి అసాధ్యము యేసుక్రీస్తును బంధించి ఉంచుట. గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను, దేవుడు యేసుక్రీస్తును లేపెను అనే మాట మనము చూస్తూ ఉన్నాం. 4వ అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే అనే మాట మనం చూస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినది ఎవరు? దేవుడు. మీరు సిలువ వేసి చంపితిరి, కానీ దేవుడు ఆ యేసుక్రీస్తును మృతులలో నుండి లేపెను, దేవుడు లేపెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగే 13వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 30వ వచనంలో 29-30 వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. దేవుని సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందడం జరిగింది. ఆయన అప్పగింపబడడం అనేది జరిగింది, శిలువ మరణము పొందడం అనేది జరిగింది. దేవుడు యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచనములు ఎన్నైతే ప్రవక్తల ద్వారా ప్రవచింపజేశాడో ఆ ప్రవచనముల నెరవేర్పు యేసుక్రీస్తులో జరిగింది. ఆయన యందు మరణం ఇక్కడ మనం చూసినట్లయితే, అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను అనే మాట చూస్తున్నాం. దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపెను అనే మాటను చూస్తున్నాం. అలాగే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో 31వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు, మృతులలో నుండి ఆయనను లేపినందున అనే మాట మనం చూస్తున్నాం. మృతులలో నుండి దేవుడు ఆయనను లేపినందున ఎవరిని? ఏ మనుష్యుని చేతనైతే భూలోకానికి తీర్పు తీర్చబోయేడు ఒక దినాన్ని నిర్ణయించాడో ఆ మనుష్యుని, ఆ యేసుక్రీస్తుని మృతులలో నుండి దేవుడు లేపెను అనే మాటను చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం, మన ప్రభువు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు, మృతులలో నుండి లేపినది ఎవరు? మన తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తుకి దేవుడు ఆయనే, మనకు దేవుడు ఆయనే. యేసుక్రీస్తుకు తండ్రి ఆయనే, మనకు కూడా తండ్రి ఆయనే. ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపెను. దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు. మరి యేసుక్రీస్తు దేవుడు కాడా అని అంటే, యేసుక్రీస్తు కూడా దేవుడే. ఏ దేవుడు? ఒక్కడై ఉన్న తండ్రి అయిన దేవుడు కాడు, దేవుని కుమారుడైన దేవుడు. మనము కూడా దైవములము అని వాక్యం చెబుతుంది. సర్వోన్నతుని కుమారులము, మనము కూడా దేవుని కుమారులమే. మరి దేవుడు ఒక్కడే అని వాక్యం చెబుతుంది అని అంటే, తండ్రి అయిన దేవునిని గూర్చి దేవుడు ఒక్కడే అని వ్రాయబడింది. ఒక్కడై ఉన్న దేవుడు ఎవరు అని అంటే, తండ్రి అయిన దేవుడు. ఏ తండ్రి అయిన దేవుడు
యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడో ఆ తండ్రి అయిన దేవుడు ఒక్కడు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు. ఆయన కూడా దేవుడే. మనము కూడా దేవుని కుమారులమే, మనము కూడా దైవములమే. ఇది వాక్యం చెబుతుంది. దీనిని తెలుసుకోవాలి. అప్పుడే దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవాన్ని మనము పొందుకొనగలము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపెనో అనే మాటలు మనం చూస్తాం. దేవుని మహిమ వలన, దేవుడు తన మహిమ వలన, దేవుడు తన బలాతిశయమును బట్టి, తన బలమును బట్టి యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు. యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, యేసును లేపినవాడు, మృతులలో నుండి యేసును లేపినవాడు తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము, 8-9 వచనాలు, 9వ వచనం చూద్దాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మనం ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? దేవుడు యేసుక్రీస్తును ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవాలి. హృదయంలో విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు అని విశ్వసించాలి. మృతులలో నుండి లేపాడు అని మనము విశ్వసించాలి. యేసుక్రీస్తు ఎవరో, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినది ఎవరో మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవాన్ని పొందుకొనగలం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఎవరు లేపారు అని అంటే దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి అని రాయబడింది. ఆయనను మృతులలో నుండి లేపిన దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు. తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, 10వ వచనంలో 2వ భాగం, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అని రాయబడి ఉంది. యేసును మృతులలో నుండి ఎవరు లేపారు అని అంటే దేవుడు లేపెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనంలో కూడా యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినది ఎవరు? 13వ అధ్యాయము 20వ వచనము, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. సమాధానకర్తయగు దేవుడు, మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపెను అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము 20వ వచనంలో, జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలములయందు ప్రత్యక్షపరచబడి శిలువ మరణము పొంది సమాధి చేయబడి తిరిగి లేపబడినటువంటి యేసుక్రీస్తును
యేసుక్రీస్తుని గురించి రాయబడిన మాట, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడ్డాడు. మరి తనను మృతులలో నుండి లేపినది ఎవరు అని అంటే దేవుడు. దేవుడు మహిమనిచ్చిన దేవుడు, తనకు మహిమనిచ్చిన దేవుడు. దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపి మహిమా ప్రభావములతో కిరీటమును ధరింపజేశాడు, అధికారమునిచ్చాడు. మరి యేసుక్రీస్తు ఎవరో, ఆయనను మృతులలో నుండి లేపినది ఎవరో మనం తెలుసుకోవాలి. ఎందుకు మరి దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు? ఎందుకు లేపాడు అంటే పేతురు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాల్లో ఎందుకు లేపాడు? దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి ఎందుకు లేపెను? యేసుక్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపాడు. మృతులలో నుండి లేపింది దేవుడు. ఆ దేవుడు ఎందుకు లేపాడు అని అంటే 3వ వచనం 4వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రి, యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం మరలా జన్మింపజేసాను అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకు లేపాడు అని అంటే జీవముతో కూడిన నిరీక్షణ మనము పొందుకోవడానికి, జీవంతో కూడిన నిరీక్షణ కలుగునట్లు దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు. యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు. ఎందుకనంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. మరి మృతులలో నుండి లేపబడిన యేసుక్రీస్తు ఏం చేశాడు అని అంటే మరణాన్ని నిరర్ధకం చేశాడు. సువార్త వలన, ఏ సువార్త అయితే మనోనేత్రాలను వెలిగిస్తుందో, ఏ సువార్త వలనైతే పాప క్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందుకోవడం జరుగుతుందో, ఏ సువార్త దేవుని శక్తి అయ్యిందో, ఆ సువార్త వలన యేసుక్రీస్తు ప్రభువారు మరి జీవాన్ని, అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు. ఎలా? మృతులలో నుండి లేపబడుటను బట్టి సువార్త చెబుతూ క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు. మనలను నీతిమంతులనుగా తీర్చుటకై లేపబడ్డాడు అనే మాటను మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు. సువార్త ప్రకటింపబడగా, సువార్తను విని విశ్వసించి మారు మనసు నుండి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుట వలన పాప క్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందుకోవడం జరుగుతుంది. రక్షణ, విమోచన, పరిశుద్ధత, నీతి, సమాధానము, దేవునితో సమాధానము, దేవుని కుమారత్వం పొందుకోవడం అనేది జరుగుతుంది. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందుకోవడం అనేది జరుగుతుంది. మనము నీతిమంతులముగా తీర్చబడుటకై యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. మనము దేవుని కుమారత్వాన్ని పొందుకోవాలని అంటే, మనము నీతిమంతులముగా తీర్చబడాలి అని అంటే, పరిశుద్ధపరచబడాలి అని అంటే, దేవునితో సమాధానపరచబడాలి అని అంటే, విమోచింపబడాలి అని అంటే, రక్షణ పొందాలి అని అంటే దేవుని శక్తి అయినటువంటి సువార్త వలన జరుగుతుంది. యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. యేసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు అనే సువార్త. దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి ఎందుకు లేపాడు అని అంటే
జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడినటువంటి మాటలు మనం పరిశీలన చేసినట్లయితే, మృతులలో నుండి లేపబడిన ఆ యేసుక్రీస్తు ఏమి చేశాడు అని అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి సువార్త వలన పిలిచాడు. మరి ఆ యేసుక్రీస్తు ఎవరి ప్రత్యక్షత వలనైతే దేవుని యొక్క స్వకీయ సంకల్పము, దేవుని యొక్క మరి కృప బయలుపరచబడిందో, ఆ యేసుక్రీస్తు మరణాన్ని నిరర్ధకం చేశాడు, జీవాన్ని అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మరణాన్ని నిరర్ధకం చేశాడు, జీవంతో కూడినటువంటి నిరీక్షణకు ఆధారం కలుగజేశాడు. మరి మనం విశ్వసించవలసినటువంటిది ఏమిటి అంటే, యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. ఎవరు ఆ మృతులు? ఏ మృతులలో నుండి దేవుడు యేసుక్రీస్తును లేపాడు అని అంటే, ఎవరైతే మృతుల పునరుద్ధానంలో పాలువారవుతారో ఆ మృతులలో నుండి. సజీవులకు మృతుల పునరుద్ధానం అనేది ఉంది. యేసుక్రీస్తుని 2వ రాకడలో మృతుల పునరుద్ధానము జరుగుతుంది. ఆ మృతుల పునరుద్ధానంలో సజీవులకు మృతులు పునరుద్ధానము చెందుతారు, తిరిగి లేస్తారు. యేసుక్రీస్తుని 2వ రాకడలో క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు సజీవులైన మృతులు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులుగా ఉన్నటువంటి వారు మార్పు చెందుతారు. క్రీస్తునందు ఉన్నటువంటి సజీవులు మార్పు చెందుతారు, అక్షయులుగా మార్పు చెందుతారు. క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు సజీవులకు మృతులు లేపబడతారు, అక్షయులుగా లేపబడతారు. ఇది మృతుల పునరుద్ధానము. ఆ మృతుల పునరుద్ధానంలో ఎవరైతే పాలివారు అవుతారో ఆ మృతులలో నుండి యేసుక్రీస్తు లేపబడ్డాడు. దానిని బట్టి జీవముతో కూడిన నిరీక్షణ కలిగింది. నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడుటను బట్టి. ఎవరు ఆ మృతులు? ఏ మృతులలో నుండి యేసుక్రీస్తు లేపబడ్డాడు? అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొంది వారిలో మొదటి వాడగుడ్డ చేత అనే మాటను మనం చూస్తున్నాం. క్రీస్తు శ్రమపడ్డాడు, క్రీస్తు దేవుని చేత ఈ లోకానికి పంపబడ్డాడు, శిలువ మరణం పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఎవరిలో నుండి? మృతులలో నుండి లేపబడ్డాడు. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలన చేసినట్లయితే, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటివాడయ్యాడు. ఎవరిలో మొదటివాడు? మృతుల పునరుద్ధానము పొందువారిలో. మృతుల పునరుద్ధానము పొందేవారు ఉన్నారు. ఎవరు వారు అని అంటే, క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు, సజీవులకు
సజీవులకు మృతులు, వారిలో నుండి మొదటివాడు యేసుక్రీస్తు. మృతుల పునరుద్ధానం పొందు వారిలో మొదటివాడు క్రీస్తుని రెండవ రాకడలో ఎవరైతే ఏ సజీవులకు మృతులైతే పునరుద్ధానం పొందుతారో వారిలో నుండి యేసుక్రీస్తు మొదటివాడయ్యాడు. వారిలో నుండి యేసుక్రీస్తు లేపబడ్డాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసినట్లయితే ఏ మృతులలో నుండి దేవుడు యేసుక్రీస్తును లేపాడు? ఏ మృతులలో నుండి? మత్తయి సువార్త 22వ అధ్యాయము 32వ వచనము, 22వ అధ్యాయము 32వ వచనం నుండి 29వ వచనం నుండి మనం చదువుదాం. అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడనై ఉన్నాను అని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అంటూ ఉన్నాడు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. మృతుల పునరుద్ధానమును గూర్చి దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే, నేను సజీవులకు దేవుడను కానీ మృతులకు దేవుడను కాను అని. నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పాడు. మరి వారు సజీవులా అని అంటే అవును సజీవులు. మరి వారు భూమి మీద ఉన్నారా, జీవిస్తూ ఉన్నారా అని అంటే లేదు. కానీ అబ్రహాం అయి ఉన్న ఆత్మ, ఇసాకు అయి ఉన్న ఆత్మ, అబ్రహాం అయి ఉన్న ఆత్మ వారు తమ దేహాలను విడిచి వెళ్ళారు. శరీర సంబంధమైన మరణాన్ని పొందారు, కానీ వారు సజీవులుగా ఉన్నారు. సజీవులకు మృతులు, ఈ మృతులు పునరుద్ధానాన్ని పొందుతారు. దానిని గూర్చి, మృతుల పునరుద్ధానమును గూర్చి దేవుడు చెప్పినటువంటి మాట, నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. నేను సజీవులకే దేవుడను కానీ మృతులకు దేవుడను కాను అన్నాడు. మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశించక నిత్యజీవం పొందినట్లు తన కుమారుని లోకానికి పంపించాడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశించిన మృతులు అన్నారు, సజీవులైన మృతులు ఉన్నారు. సజీవులైన మృతుల పునరుద్ధానం పొందుతారు. ఆ మృతుల పునరుద్ధానము మృతులలో నుండి, సజీవులకు మృతులలో నుండి దేవుడు యేసుక్రీస్తును లేపాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం మరి ఏమని విశ్వసించాలి? దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు అని విశ్వసించాలి. యేసుక్రీస్తును నుండి లేపాడు అని విశ్వసించాలి. మనం కలిగి ఉండాల్సినటువంటి నిరీక్షణ ఏమిటి అంటే, యేసుక్రీస్తును లేపినటువంటి దేవుడే మనలను కూడా లేపుతాడు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును అని మనము నిరీక్షించాలి. క్రైస్తవుల నిరీక్షణ మృతుల పునరుద్ధానంలో క్రీస్తుని రెండవ రాకడ సమయమున, క్రీస్తు రెండవ రాకడలో మృతుల పునరుద్ధానమందు క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు ఏ మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు లేపబడ్డారో ఆ మృతులు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులుగా ఉన్నటువంటి వారు, క్రీస్తునందు ఉన్న సజీవులు మార్పు చెందుతారు అని రాయబడినటువంటి మాటను మనము గ్రహించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుండి, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? ఆ మృతులు లేపబడరని మీరు ఎట్లు చెప్పుచున్నారు? వీరు ప్రకటించినదే
మృతుల పునరుద్ధానము వలన క్రీస్తు పునరుద్ధానము వలన మృతుల పునరుద్ధానము జరుగుతుందని ప్రకటించారు. క్రీస్తు పునరుద్ధానం వలన క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఉండదా? మృతులు లేపబడరా? ఏ మృతులు? క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు, సజీవులకు మృతులు. దేవుడు ఎవరిని గూర్చైతే నేను సజీవులకే దేవుడను కానీ మృతులకు దేవుడను కాను అన్నాడో, ఏ మృతులను గూర్చి నేను సజీవులకే దేవుడను అన్నాడో ఆ మృతులు, సజీవులకు మృతులు లేపబడరా? అయితే క్రీస్తు కూడా లేపబడలేదు అంటున్నాడు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మేము ప్రకటిస్తూ ఉన్నాము క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. ఆ మృతులు, ఏ మృతులలో నుండి క్రీస్తు లేపబడ్డాడో ఆ మృతులు పునరుద్ధానము పొందుతారు. మృతుల పునరుద్ధానము నందు పునరుద్ధానము పొందుతారు. క్రీస్తుని రెండవ రాకడలో వారు పునరుద్ధానము పొందుతారు. ఇదే మీరు విశ్వసించవలసినటువంటిది. క్రీస్తు లేపబడి ఉండలేదా? అయితే మేము చేయు ప్రకటనయు వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే అంటున్నాడు. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా, మేము సువార్తను ప్రకటించాము కదా. క్రీస్తును లేపిన దేవుడే మనలను కూడా తన శక్తి వలన లేపుతాడు అని చెప్పాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము అంటున్నారు. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు ఏ మృతులలో నుండి అయితే యేసుక్రీస్తు ప్రభువారు లేపబడ్డారో ఆ మృతులు లేపబడరా? అయితే క్రీస్తు కూడా లేపబడలేదు. మీ విశ్వాసమును వ్యర్థమే అంటున్నారు. మీరింకను మీ పాపముల్లోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి అంటున్నాడు. క్రీస్తునందు నిద్రించినటువంటి వారు కూడా నశించిరి అంటున్నాడు. దేవుడు మరి లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు? తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక అంటున్నాడు. మరి వారు నశించిరి. యేసుక్రీస్తు ప్రభు వారు మృతులలో నుండి లేపబడలేదా? అయితే వారు నశించిరి. మీ విశ్వాసము వ్యర్థమే, మేము చేయు ప్రకటనయు వ్యర్థమే అంటున్నాడు. మరి క్రైస్తవుల యొక్క విశ్వాసము, క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. క్రైస్తవుల యొక్క నిరీక్షణ, ఆ మృతులు లేపబడతారు. మృతుల పునరుద్ధానము, మృతుల పునరుద్ధానమే క్రైస్తవుల నిరీక్షణ అనే విషయాన్ని మనము గ్రహించాలి. మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు లేపబడ్డారు అంటే క్రీస్తుని రెండవ రాకడలో మృతుల పునరుద్ధానమందు ఏ మృతులైతే తిరిగి లేపబడతారో, నిత్య జీవమునకు పాత్రులుగా ఎంచబడినటువంటి వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, క్రీస్తు కొరకు ఎదురు చూసినటువంటి వారు క్రీస్తునందు నిద్రించినటువంటి నీతిమంతులు, వారు సజీవులకు మృతులు. ఆ మృతులలో నుండి దేవుడు యేసుక్రీస్తును లేపాడు. యేసుక్రీస్తును లేపినది ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడు. ఎందుకు లేపాడు అని అంటే జీవంతో కూడిన నిరీక్షణ, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ మనకు కలగాలి. మనము పొందుకున్నట్లు దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అని అంటే యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన అద్వితీయ సత్య దేవుడైన మన తండ్రి అయిన దేవునిని, తన కుమారుడైన యేసుక్రీస్తును మనము తెలుసుకోవాలి. మృతులలో నుండి లేపబడిన దేవుని మహిమ వలన, దేవుని బలాతిశయము వలన మృతులలో నుండి లేపబడిన యేసుక్రీస్తు ఎవరో, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుడెవరో, అద్వితీయ సత్య దేవుడెవరో మనము తెలుసుకున్నప్పుడే మనము నిత్య జీవమును పొందుకొనగలము. మరి యేసుక్రీస్తును మృతులలో నుండి లేపినది ఎవరు
అని అంటే దేవుడు ఎందుకు లేపాడు అని అంటే జీవముతో కూడిన నిరీక్షణ మనం పొందుకొనడానికి. క్రీస్తునందు విశ్వాసం ఉంచువారు నశించక నిత్య జీవం పొందుతారు, దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవాన్ని పొందుకుంటారు అనే నిరీక్షణ కలుగజేయడానికి దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు. ఈ విషయాన్ని మనము గ్రహించాలి. మరి సహోదరులందరికీ వందనములు. మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన మన తండ్రి అయిన దేవునికి మృతులలో నుండి తిరిగి లేచి మరణాన్ని నిరర్ధకం చేసి దేవుని శక్తి అయి ఉన్న సువార్త వలన జీవాన్ని అక్షయతను వెలుగులోనికి తెచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమ కీర్తి ప్రభావములు నిరంతరము కలుగునుగాక. ఆమేన్.